హలో అండి. ఈరోజైతే ప్రోటీన్ కారప్పొడైతే చేసి చూపించబోతున్నాను. ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఈ కారప్పొడి రోజు ఒక స్పూన్ తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. రైసు, ఇడ్లీ, దోస, వడల్లోకి రోజు ఒక స్పూన్ వేసుకొని తింటే చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, ప్రోటీన్ కారప్పొడైతే రెడీ చేసేద్దాము. బాండీలో 100 గ్రాముల గుమ్మడి గింజలనైతే తీసుకొని దోరగా వేపుకుందాము. ఈ గుమ్మడి గింజల్లో ఎక్కువగా పోషకాలు ఉంటాయండి. జింకు, మెగ్నీషియము, హెల్తీ ఫ్యాట్స్ అయితే ఉంటాయి. ఈ గుమ్మడి గింజలు తినడం వల్ల బాగా నిద్ర పడుతుంది. చర్మంను కాంతివంతంగా కూడా చేస్తుంది. గుమ్మడి గింజలైతే దోరగా వేగిపోయాయి. ఇప్పుడు 100 గ్రాముల అవిసె గింజలనైతే తీసుకొని అవిసె గింజల్ని కూడా చిన్న ఫ్లేమ్ మీద వేపుకుందాము. అవిసె గింజలు తొందరగానే వేగిపోతాయి. 50 గ్రాముల తెల్ల నువ్వులు కూడా వేసేసుకొని బాగా వేపుకుందాము. వేగేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంది. అవిసె గింజల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలాగే ఈ అవిసె గింజల వల్ల బరువు కూడా తగ్గుతారండి. డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా అవిసె గింజలు పనిచేస్తాయి. అలాగే గుండెకు కూడా చాలా మంచిది. తెల్ల నువ్వుల్లో అయితే కాల్షియము, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. బోన్స్కి అయితే చాలా మంచిది. బాగా వేగిపోయాయి. తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 3 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర కూడా వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని డ్రై చేసుకున్న కరివేపాకునైతే చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. ఎటువంటి ఆయిల్ అయితే యూజ్ చేయకుండా చిన్న ఫ్లేమ్ పెట్టడం వల్ల కాసేపటికి కరివేపాకు అనేది ఫ్రై అయిపోతుంది. చూడండి, బాగా వేగిపోయింది. కరివేపాకు హెయిర్కి, కళ్ళకైతే మంచిది. కరివేపాకు కూడా వేగిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 10-15 వరకు ఎండుమిర్చి అయితే వేసుకొని దోరగా వేపుకుందాము. వేపుకొని పక్కన పెట్టేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత సీడ్స్ అలాగే కరివేపాకు వేసేసుకొని పలుకులుగా గ్రైండ్ చేసుకుందాము. ఇలాగా గ్రైండ్ అయిన తర్వాత దోరగా వేపు పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలాగైతే గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అలాగే 2 ఉసిరికాయలను అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. ఉసిరిలో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. ఇవన్నీ గ్రైండ్ చేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుంటే ఎన్నో పోషక విలువలు ఉండే ప్రోటీన్ కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ కారప్పొడిలో కొంచెం తడి అనేది ఉంటుందండి. ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక క్లాత్లో కానీ వేసి గాలి తగిలేటట్టుగా పెట్టేస్తే డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత డబ్బాలో అయితే పెట్టేసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉండే ప్రోటీన్ కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. రోజు ఒక స్పూన్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఇన్ని బెనిఫిట్స్ ఉండే కారప్పొడిని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తింటూ ఆరోగ్యంగా ఉండండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.